హాయ్ అండి, అందరికీ నమస్తే. ప్రస్తుతానికైతే మన కివో కంపెనీలో ఎలక్ట్రికల్ వెహికల్స్ సేల్స్ జరుగుతున్నాయి. కాబట్టి ఎవరికైనా కావాలని అనుకుంటే ఇప్పుడు అడ్వాన్స్ బుకింగ్ చేసుకోండి. ఆ, బళ్ళు మీరు పొందండి. అడ్వాన్స్ బుకింగ్ వాటి యొక్క రేట్లు అవన్నీ మనం కూలంకుషంగా తెలుసుకున్నట్టయితే మనకిప్పుడు ప్రస్తుతంలో అందుబాటులో ఉన్నవి 2 మోడల్స్ అండి. ఆ 2 మోడల్స్లో ఒకసారి ఛార్జింగ్ పెడితే 200 కిలోమీటర్లు తిరిగి వచ్చేది ఒకటి. రెండో మోడలు ఒకసారి ఛార్జింగ్ పెడితే 300 కిలోమీటర్లు తిరిగి వచ్చేది ఒకటే. అయితే ఛార్జింగ్కి ఇక్కడ మనకి ఖర్చు ఎంత అవుతుందంటే 25 రూపీస్ నుంచి 30 రూపీస్ లోపల కరెంట్ బిల్ అనేది వస్తుంది. కరెంట్ కావడం జరుగుతుంది ఛార్జింగ్ కోసం. మినిమం ఒక 5 అవర్స్ మనం రాత్రి టైంలో ఛార్జ్ పెట్టుకుంటే సరిపోద్ది. అది మనకు సుమారుగా 200 కిలోమీటర్లు లేదంటే 300 కిలోమీటర్లు 2 మోడల్స్ ఇస్తున్నాయి కాబట్టి ఇంచుమించుగా 300 కిలోమీటర్లు వస్తున్నాయి. కాబట్టి అంటే ఇంచుమించు మనం ఇప్పుడు పెట్రోల్ బండినే తీసుకుంటే 300 కిలోమీటర్లు అంటే ఒక స్కూటీ ఎక్కువైతే 40-50 కిలోమీటర్లు వస్తుంది. 40-50 కిలోమీటర్లు దానికోసం ఈ 350 కిలోమీటర్లు లెక్కేసుకుంటే మనం టాలీ చేసుకుంటే 50 కిలోమీటర్లు, 1 లీటర్కి 50 కిలోమీటర్లు వచ్చినా సరే సుమారుగా ఒక 6 లీటర్లు కావాలి. అంటే ఇప్పుడున్న పెట్రోల్ రేట్ ప్రకారంగా అయితే సుమారుగా 600 రూపాయలు అనేది ఈ 300 కిలోమీటర్లు వెళ్ళడానికి అయితే ఖర్చు జరుగుతుంది. కానీ 25 రూపాయల ఖర్చుతో అంటే ఒకసారి ఛార్జింగ్ పెడితే 300 పై చిలుకు కిలోమీటర్లు తిరిగి వచ్చి మన ఎలక్ట్రికల్ అద్భుతమైన వెహికల్స్ మన కంపెనీ మనకి ప్రొవైడ్ చేస్తుంది. కాబట్టి ఎవరైనా బండి తీసుకునే ఉద్దేశం ఉన్నట్టుంటే మన కీపో బోలని తీసుకుంటే పెట్రోలు బెడ నుంచి మనం బయటపడిన వాళ్ళు మొత్తం. ఇంకేంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ పూర్తిగా టెస్టింగ్ చేయబడిన తర్వాతనే ఇస్తున్నారు. ఇప్పుడు మనం ఏదైనా ఒక బండిని తీసుకోవడానికి వెళ్తే టెస్ట్ చేస్తాము, ఇది 60 కిలోమీటర్లు వస్తుందా లేదా 100 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు అని చెప్తున్నారు కదా. టెస్ట్ డ్రైవ్ చేయొచ్చానంటే ఏ కంపెనీ కూడా ఇచ్చేది లేదు. ఏ షోరూమ్ వాడు కూడా మనకి టెస్ట్ డ్రైవింగ్ కోసం ఇవ్వడు. అక్కడ అలా ట్రైల్ వేస్తే ఎలా ఉందని చూడడానికి, అక్కడ జస్ట్ ఎక్కి తిరగడానికి చూడడానికి మాత్రం, అది కూడా కొన్ని కంపెనీలు షోరూమ్స్ ఇవ్వరు. అయితే ఇక్కడ మన కంపెనీ పూర్తిగా 200 కిలోమీటర్లు తిరిగి వచ్చేటంత వరకు కూడా టెస్టింగ్ చేసుకుంటేనే ఇస్తారు. 300 కిలోమీటర్లు తిరిగి వస్తేనే ఇస్తారు. అది మన కంపెనీ యొక్క స్పెషాలిటీ, కిబో కంపెనీ యొక్క. అయితే ఇప్పుడు ఈ యొక్క వెహికల్స్ బ్యాటరీ అనేది చాలా చిన్నదండి, స్మార్ట్ బ్యాటరీలా ఉంటుంది. మనకి ఏ అంటే ఇంతకుముందు 1 సంవత్సరంన్నర కింద మనకి ఇవ్వడం జరిగింది, కొన్ని బళ్ళు మచ్చుకి ఇవ్వడం జరిగింది. వాళ్ళు తిరుగుతున్నారు, ఎటువంటి ప్రాబ్లం లేదు. సో మనకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా చాలా లాభదాయకంగా ఉండబోతుంది. ఇది అందరూ తీసుకోవాలి. ఇప్పుడు అయితే బుకింగ్స్ జరుగుతున్నాయి. ఇంకోటి ఏంటంటే మన ఎలక్ట్రికల్ వెహికల్స్ మనం కూడా షోరూమ్ పెట్టుకునే అవకాశం ఉంది. ఎవరైతే ఫస్ట్ ఒక బండిని తీసుకుంటారో వాళ్ళు షోరూమ్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ అవుతారు. ఆల్ త్రూలో కానీ ఒక 5 సేల్స్ చేసినట్టుకుంటే వాళ్ళకి షోరూమ్ అనేది పెట్టుకోవడానికి ఒక అవకాశం ఉంది. షోరూమ్ ఆన్లైన్ షోరూమ్ అంటే ఇక్కడ రూమ్ కావాలి, దానికి రెంట్ ఇవ్వాలి, దానికి లైట్ కావాలి, ఇవి ఏం అవసరం లేదు. గాజు అద్దాలు కావాలి, ఇవేం అవసరం లేదు. ఆన్లైన్ షోరూమ్ పెట్టుకునే ద్వారా మనకి ఎటువంటి రెంటల్, ఎటువంటి కరెంట్ బిల్లు, ఎటువంటి గాజు అద్దాలు ఇలాంటివి ఏం అవసరం లేదు. సో మనం ఈజీగా మనం ఒక 5 బళ్ళుని కానీ మనం అమ్ముకున్నట్టయితే, రిఫర్ చేసినట్టుంటే మనకి షోరూమ్ పెట్టుకోవడానికి అవకాశం అనేది లభిస్తుంది. ప్రతి ఒక్క సేల్ మీద అంటే ప్రతి ఒక్క బండి మీద కూడా మనకి మోడల్ని పట్టించి 5,000, 4,000, 3,000 అనేది మనకి మార్జిన్ లాభం అనేది ఉంటుంది. అది గమనించుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ స్కై ఎండ్లో ఇవన్నీ చేసుకోవాలి. కాబట్టి స్కై ఎండ్లో 25 లెవెల్ వరకు కూడా దీని యొక్క లెవెల్ ఇన్కమ్ అనేది ఉంది. ఫస్ట్ లెవెల్ వాళ్ళకి 2,500, సెకండ్ లెవెల్ వారికి 1,000 రూపాయలు, థర్డ్ లెవెల్ వరకు 800, ఫోర్త్ నుంచి 12 లెవెల్ వరకు ఇలా లెవెల్ వారీగా నేను అది లిస్ట్ పెడతాను, మీరు చూడొచ్చు ఆ లెవెల్ ఇన్కమ్ అనేది. ఈ విధంగా మనకి లెవెల్ ఇన్కమ్ అనేది 25 లెవెల్ వరకు కూడా మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి మున్ముందు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఎందుకంటే పెట్రోలు, ఇప్పుడు గ్యాస్ కొరతను చూస్తున్నాం. మున్ముందు పెట్రోల్ కొరత కూడా మనకి వచ్చే సంక్షోభం ఏర్పడవచ్చు. దాని ద్వారా మనకి ఏమవుద్దంటే పెట్రోల్ రేటు పెరిగే అవకాశం ఉంటుంది. సో ఇప్పటికే చాలా బంకులు అనేవి మూతపడ్డాయి. నేను చెప్పేది ఏంటంటే ఈ ఎలక్ట్రికల్ వెహికల్ ద్వారా మనకి ఎటువంటి చింత చీకు లేకుండా తక్కువ ఖర్చుతో మన అవసరాలన్నింటినీ కూడా ఇది దాటవేస్తుంది. దీనికి ఎక్స్టర్నల్గా ఒక ఎలక్ట్రికల్ స్టవ్ కూడా ఇవ్వబడుతుంది ఇన్ ఫ్యూచర్. అది డెవలపింగ్ జరుగుతుంది. ఒక ప్యానెల్ లాంటిది, ఇండక్షన్ స్టవ్ లాంటిది ఒకటి ఇవ్వబడుతుంది. అంటే దాని మీద మీరు ఎక్కడికైనా పోయి అక్కడ వండుకొని మరీ తినొచ్చు. ఆ విధంగా తయారవుతుంది. త్వరలో మన ఎలక్ట్రికల్ సైకిల్ కూడా రాబోతుంది. తర్వాత ఎలక్ట్రికల్ ఆటో, తర్వాత ఎలక్ట్రికల్ కారు అన్నీ కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికైతే
మనకి ఈ ఎలక్ట్రికల్ బైక్స్ ఏవైతే ఉన్నాయో అవి బుకింగ్స్ జరుగుతున్నాయి కాబట్టి మీరు అతి త్వరగా దాన్ని బుక్ చేసుకుంటారని నేను మరీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రికల్ వెహికల్స్ కొనే దీంట్లో క్యూసీసీ కాయిన్ ప్రస్తుతానికి ట్రేడ్ అవుతుంది కాబట్టి, లాంచింగ్ అయింది కాబట్టి ఆ కాయిన్ని కూడా మనకి ఇందులో వినియోగించుకోవడానికి ఇస్తున్నారు. 15,000 రూపాయల క్యూసీసీ కాయిన్ ఇచ్చుకోవాలి మనం, పర్చేజ్డ్ క్యూసీసీ కాయిన్. ఆ తర్వాత 5,000 రూపాయల ఐఎస్డిటి ఇచ్చుకోవాలి. తర్వాత 5,000 రూపాయల ఈవీ పాయింట్స్ కూడా ఇచ్చుకోవాలి. ఇది ఎవరైతే ఇస్తారో వాళ్ళకే గాడి సొంతం అవుతుంది. దీనికోసమని మళ్ళీ లోన్ సిస్టమ్ కూడా ఒక 5 బ్యాంకులతో మాట్లాడటం జరిగింది. మీ యొక్క సివిల్ కరెక్ట్గా ఉన్నట్టుంటే మీకు లోన్ కూడా లభిస్తుంది, మీరు లోన్ అప్లై చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే అడ్వాన్స్ బుకింగ్ 200 కిలోమీటర్ల బండికి అయితే ₹1,00,000 అడ్వాన్స్ బుకింగ్ బుక్ చేసుకోవాలి. ఎవరైతే 300 కిలోమీటర్లది కావాలనుకుంటున్నారో దానికైతే ₹1,50,000 అడ్వాన్స్ బుకింగ్ ఇచ్చి చేసుకోవాలి. లోన్ ఒక శాంక్షన్ అయింది అనుకోండి, ఎంతైతే ఉంచాలో అంత డబ్బులు ఉంచేసి కంపెనీ తిరగ డబ్బుల్ని మిమ్మల్ని మీకు పంపించద్ది. అట్లా జరుగుతుంది. అడ్వాన్స్ బుకింగ్ ఇప్పుడు జోరుగా హుషారుగా జరుగుతున్నాయి కాబట్టి మీరు చేసుకుంటారని మరి తెలియజేసుకుంటున్నాం. ఇందులో ఏంటంటే ప్రతి ఒక్కటి కూడా కాయిన్ యూటిలిటీ ద్వారా, ఇక్కడ కాయిన్ అనేది యూటిలిటీ ద్వారా మనకి రైజ్ అంటే ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మనకి ఖచ్చితంగా మన కాయిన్ రేట్ అనేది రైజ్ అప్ అవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఇంకో విషయం నేను చెప్పడం మర్చిపోయాను. 200 కిలోమీటర్లు వెళ్ళే బండి 1,99,999 ఆఫర్ ఉంది 15,000. సో ఆఫర్ని 15,000 తీసిస్తే 1,84,000. అందులో క్యూసీసీ కాయిన్ 15,000, అందులో ఐఎస్డిటి 5,000, అందులో ఈవీ పాయింట్స్ 5,000. ఇలా 1,84,000లో 25,000 మనకి కాయిన్ యూటిలిటీ అనేది వెళ్తుంది. ఇంకా 2,54,999 ఇది మన 300 కిలోమీటర్ల బండి. అందులో ఆఫర్ 20,000, పోను 1,34,000 ఉంటుంది. అందులో మనకి 15,000 రూపాయలు క్యూసీసీ, 5,000 రూపాయల ఐఎస్డిటి మరియు 5,000 రూపాయల ఈవీ పాయింట్స్ అనేవి మనకి ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా దాని యొక్క యూటిలిటీ కూడా వెళ్తుంది కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క కాయిన్ రేట్ని కూడా మనం రైజ్ అప్ చేయొచ్చు. ఇది డాడీ గారు కంపెనీ తెచ్చిన మంచి ఆలోచన. యూటిలిటీలో మన కాయిన్ వెళ్ళడం అనేది ముందు నుంచే జరుగుతున్నప్పటికీ ఇప్పుడు ఎలక్ట్రికల్ బల్బ్ ద్వారా మనకి ఇంకా మంచిగా పోతుందని నమ్ముతూ మీరందరూ కూడా ఈ ఎలక్ట్రికల్ బల్బుని సొంతం చేసుకున్న అదృష్టవంతులవుతారని నేను మరీ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.